వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఒక దారుణ హత్య జరిగింది. యాదయ్య అనే వ్యక్తి భార్యని, పిల్లల్ని, వదినను కత్తితో చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే లక్కీగా ఇందులో నుంచి పెద్ద కూతురు ఒక్కటి బయటపడగలిగింది. అయితే కుల్కచర్లలో గ్రామ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే బీజేపీ లీడర్గా ఉన్నటువంటి ప్రహ్లాదరావు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన గతంలో కూడా వాళ్ళకి పంచాయతీ చేసినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్కారం మేడం. సార్ అసలు ఏం జరిగింది? యాదయ్య అనే వ్యక్తి ఏ పని చేయడని చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళ కజిన్‌తో ఒక అతనితో మేము మాట్లాడాము. ఆయన చెప్పింది మేడం. ఏంటంటే అసలు ఏ పని చేయడు, ఖాళీగా ఉంటాడు. ఆమెనే ఎళ్లి కొంచెం కూలి పని అట్లా చేసుకొనొచ్చి కుటుంబం మొత్తాన్ని పోషించేది అని చెప్పాడు. మీరు కూడా పంచాయతీ చేశారు. 1, 2 సార్లు ఇష్యూస్ అయితే అని విన్నాము. అసలు ఏం జరిగింది? ఎందుకు అంత దారుణంగా కట్టుకున్న భార్య, 2 కన్నపిల్లలు, వదిన అందరిని చంపితే చివరికి ఆ అమ్మాయి ఏదో బయటపడింది పాపం పెద్ద కూతురు గాయాలతోటి. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అసలు ఏం జరిగింది? మేడం ఇది గత 4 సంవత్సరాలు 4, 5 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య తగాదాలు ఉన్నాయి. ఓహో! పోలీస్ స్టేషన్ వెళ్ళిండ్రు. మహమ్మదాబాద్ పిఎస్, కులచర్ల పిఎస్ కూడా వెళ్ళిండ్రు. మైనా పిఎస్ కూడా వెళ్ళిండ్రు. ఓకే. మైనా పిఎస్‌కి వెళ్ళిన తర్వాత బాగా ఇది చేస్తే నేనే అరే నేను పిఎస్ వాళ్ళకి చెప్పిన. హ్మ్. అయ్యా వీనికి కొంత పనిష్మెంట్ చేసి కౌన్సిలింగ్ చేస్తేనే వాడు కరెక్ట్ అవుతాడు. లేకుంటే లేదు ఇబ్బంది అవుతాయని కూడా చెప్పిన మేడం. అయిన తర్వాత మొన్న అనుకోకుండా సదర్ ఉత్సవాలకు మేమందరం కూడా వెళ్తున్నాం. వెళ్తూ పార్టీ కార్యాలయం కూర్చొని బయలుదేరి వెళ్తుంటే వాళ్ళ వదినే, వాళ్ళ భార్య, చిన్న కూతురు ముగ్గురు వచ్చిండ్రు. ఆ! ఏమమ్మా ఇంత 8:30కి వచ్చిండ్రు. ఏమి ఇంత లేట్‌గా వచ్చిండ్రు ఏమైందమ్మా అని అన్నా. హ్మ్. ఆ! సార్ మా భర్త కొడుతున్నాడు, భయపెడుతున్నాడు అని. అదే చిన్నదానికి గొడవ పడొద్దమ్మా మంచిగుంటుంది మీరు అని చెప్పిన. ఆ! చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నా. ఓకే. వాడికి కూడా వాడిని పిలిపియమంటే వాడిని పిలిపించిన. వాడు ఫోన్ చేస్తే వచ్చిండు. హ్మ్. వాడు వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, "అరే ఏందిరా ఇట్లయితే ఎట్లయితది? హ్మ్. ఇబ్బంది మంచిది కాదు. మీరంతా కలిసిమెలిసి ఉండాలే. మీరు హ్మ్. ఇట్లా గొడవ పడితే ప్రతిసారి గొడవ పడితే పిల్లల భవిష్యత్తు పాడైపోతది కదా!" ఆ! కష్టం అది బాగలేకుంటది. పెద్ద పిల్లలున్నరు. ఇంకొక 4, 5 సంవత్సరాలైతే పెద్ద పాప పెళ్ళికొస్తది. హ్మ్. ఇది మంచిది గాదు. మీరు మంచిగుండండి అని చెప్పి పంపించిన మేడం. పంపించి వాళ్ళకి చాయ్ తాగి పంపించి నేను సదర్ ఉత్సవాలకు వెళ్ళిన. ఓకే. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసిన వాడికి. "అరే భోంచేసిండ్రా" అంటే "చేసినామయ్యా, చేసినాము." అరే పాపం ఆమె అతిథి అయ్యి వచ్చింది. కనీసం ఆమెకేమన్నా మర్యాద చేసిందా అంటే "బుజ్జి ఏమన్నా తెచ్చిండ్రా" అని అడిగాడు వాడు. అడిగి భోంచేసినామన్నారు. "అరే పడుకో మంచిగుంటుండే" అని కూడా చెప్పిన. "రేపు ఉదయం రాండి" అని కూడా చెప్పిన. ఆహా! చెప్పిన తర్వాత వాడు రాత్రికెళ్ళిన తర్వాత నాకు రాత్రి మా డ్రైవర్ అక్కడే దగ్గరుంటాడు. హ్మ్. కేశవ్ అని. హ్మ్. వాడు 3 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసిండు. నేను సైలెంట్‌లో పెట్టి పడుకున్నా. ఓకే. ఓకే. 2, 3 సార్లు చేసిండు. హ్మ్. చేసిన తర్వాత ఎస్ఐ గారు చేసిండు. హ్మ్. అదే ఇది ఏంటి అనేది నాకు అర్థం కాక మా డ్రైవరే ఏమన్నా చెప్పకుండా తీసుకుపోయి జీప్ ఎక్కడన్నా గుద్దిండా ఏం చేసిండా అని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎస్ఐ గారికి చేసిన. ఫోన్ చేసి కేశవ్ ఛార్జింగ్ పెట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో పెట్టిండు. నేను ఎస్ఐ గారికి చేసిన. చేస్తే "అన్న ఇట్లా అయింది. అసలు ఏమైంది ఏం కథ అర్థమైతలేదు. పూర్తిగా అందరిని చంపేసిండ్రు" అని. ఓకే. అదే అదే పాపం అని చెప్పి నేను వెంటనే లోపు డెడ్ బాడీలు పరిగికి తీసుకుపోయినా అని చెప్పాను. నేను హ్మ్. సిఐ గారితోని, డీఎస్పీ గారితోని కూడా మాట్లాడినా. ఏదో ఒకటి ఇది కావాలి, ఏం చేస్తున్నారు? నాకు వాళ్ళ బంధువులందరూ వచ్చిర్రు. జూలపల్లి వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి "అయ్యా మాకిట్లా చెప్పకుండా డెడ్ బాడీ తీసుకుపోవడం తప్పు కదా!" అది ఇది అంటే, "అయ్యా వద్దు బాలేకుంటది. గొడవ పెట్టుకోకండి. హ్మ్. ఇన్సిడెంట్ జరిగింది ప్రత్యక్షంగా అర్థమైతున్నది. అదే. అదే. ఆ పాప అందరిని చంపిన తర్వాత ఆ పాపని చంపుదామని కూడా ప్రయత్నం చేసిండు వీడు. ఈ పాప పాపం ఏదో పారిపోయి ఇక్కడ 108 వాళ్ళకి ఫోన్ చేసింది. 100కి డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అంత లోపలనే అందరు పోలీసు వాళ్ళు వచ్చి ఇది చేసి డెడ్ బాడీలని మార్చరీకి తీసుకెళ్ళిండ్రు. ఓకే. ఎలా తప్పించుకుందండి ఆ పిల్లొక్కతి? ఆ పిల్ల తప్పించుకున్నది. మొత్తానికి ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయి మెల్లగా బయలుదేరి పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిపోతూనే నయం వాళ్ళంతా కూడా కొంత కాపాడి 100కి ఫోన్ చేసి అంటే అర్ధరాత్రి పోలీసోళ్ళు పూట వచ్చిండ్రు. కదా! పగలైతే ఎలాగోలా తప్పించుకోవచ్చు. అర్ధరాత్రి కదా జరిగింది ఈ ఇన్సిడెంటు. ఆ గోడ కాంపౌండ్ వాల్ దిగిపోయింది. నాకు అనుమానం ఏమొస్తుంది వీడు ఇట్లా చేస్తుందంటే, హ్మ్. వీనికి ముందు నుంచి కూడా ఆలోచన ఉన్నది. ఓహ్! మళ్ళా వీడు వాళ్ళందరిని చంపి పారిపోదామని ఆలోచన చేసిండా, ఏం చేసిండో గానీ లగేజ్ అయితే రెడీగా ఉన్నదట. మళ్ళీ తనని తాను కూడా ఆత్మహత్య చేసేసుకున్నాడుగా మళ్ళీ మరి. వాడు భయానికి ఆత్మహత్య చేసుకున్నాడా, ఏం చేసుకున్నాడు కానీ వాడు కూడా ఆత్మహత్య సూసైడ్ అదే. ఆ! చేసుకున్నాడు. అదే. హంగింగ్. అదే. ఏం చేస్తాడండి అసలు ఏం చేయడంటున్నారు నిజమేనా? వాడు అతని వాస్తవంగా కూడా ఒక్క దగ్గర నిలకడగా ఎక్కడ కూడా పనిచేయడు. నిలకడగా ఎక్కడ కూడా పాపం భార్య ఏదో
వాస్తవంగా చెప్పాలంటే భార్య కూడా వీక్, ఫిజికల్ గా ఆమె చాలా వీక్. ఆమె వీక్ వీడు అరే ఎట్లా ఇట్లయితే ఎట్లయితే ఇది కనీసం పని చేసి పిల్లల కొరకన్నా పని చేయాలి కదా అని చెప్పిన. నా దగ్గర హాస్టల్లో ఉండండి, 15,000 రూపాయలు ఇచ్చి పిల్లలకు ఉచితంగా చదువు చెప్తా. మరి మంచిగా ఇదే ఉంది కదా, ఇది. మంచిగా చెప్పినారు మీరు. నేను చాలా బాగా చెప్పిన మేడం, ఇక్కడ ఉండమని చెప్పిన. నా దగ్గర హాస్టల్లో ఉండండి, ఇన్స్టిట్యూషన్ మేడం మన దగ్గర కేజీ టు పీజీ దాకా. అరే ఇక్కడ హాస్టల్లో ఉండండి, విద్యార్థులు ఉంటారు, కనీసం వాళ్ళకు ఏదన్నా ఇదేంటి మీరు ఉంటి వాచ్మెన్ దాకా ఉంటుంది, ఇక్కడనే ఉండండి అని కూడా చెప్పిన. మరి ఏం ప్రాబ్లం కాకపోతే ఉండడానికి అలాగా పని చేయటం ఇష్టం లేదా ఏంటి అతనికి? వాడు సోమరి మేడం, ఓహో. వాడు తెల్లగా బట్టలు వేసుకొని తిరగాలి అంతే. వాడు పని చేత కాదు వాడి. ఈమె ఉన్నదంటే పాపం భార్య ఏదో పత్తి చేనుకు కలవటానికి గిలవటానికి వెళ్తుండే. అయితే పాపం ఆమె కూడా ఫిజికల్ గా చాలా వీక్, చాలా వీక్. అరే ఎట్లా ఆమె మీద ఏమన్నా అనుమానం ఉండేదా అండి ఇతనికి? ఇక అనే అంటారు మేడం అది, కానీ పాపం ఆ పాప మాత్రం అట్లాంటిది కాదు మేడం. అదేలేండి. ఆ పాప మాత్రం అంట కాదు, ఎందుకంటే పాపం ఉన్నాయం చనిపోయినాం, కానీ ఆ పాప అట్లాంటిది కాదు, చాలా సిన్సియర్ గా ఉంటుండే ఎక్కడ పోయినప్పుడు. తల్లిదండ్రులు లేరా అండి ఇద్దరికిను? ఆ అమ్మాయికి ఒక్కళ్ళ తల్లి ఉన్నారని వింటున్నాము. ఆ అమ్మాయికి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు తండ్రి తల్లి అన్న అందరూ వచ్చారు నా దగ్గరికి గత 4 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా చెప్పినాను నేను, అయ్యా మంచిగా ఉంటుంది అని. పాపం వాళ్ళందరూ అదే బాధపడుతున్నారు, అయ్యా నువ్వు ఇంత మంచిగా చెప్తే కూడా ఇది చేస్తున్నారు అది ఇది. తల్లిని మాత్రం వాడు పని చేయడు మేడం. వాడు అదేలేండి. వాస్తవంగా కూడా చాలా సోమరి, చాలా అంటే చాలా సోమరి. వానికి పని చేత కాదు, బట్టలు వేసుకొని చిన్నగా బండి పైకి కావాలి లేకపోతే ఇంకేమో కావాలి అని ఆలోచిస్తాడు, కానీ నేను ఎట్లా నా పిల్లల భవిష్యత్తు ఎట్లా అనేది వానికి ఆలోచన లేదు. ఇప్పుడు ఆ పాపని తర్వాత మీరు మాట్లాడారండి అమ్మాయితోటి, కూతురుతో, పెద్ద కూతురుతో? నేను మాట్లాడలేదు మేడం. ఆమెను మా పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాను మామూలు. అవును. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లి, మిగతా వాళ్ళందరూ వచ్చి పాపం ఏడ్చారు. నెక్స్ట్ డే మార్నింగే నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఏదో చెప్పి నేను సిఐ గారితో డిఎస్పీ గారితో మాట్లాడతా, మీరు వెళ్ళండి అని చెప్పిన. అదేలేండి. డిఎస్పీ గారు మాట్లాడితే, సార్ మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడికే పంపించండి, పరిగినే ఉన్నారు ఎస్ఐ గారు కూడా అని అంటే పరిగికి పంపించారు మేడం. ఓకే. వాస్తవంగా వాడు మాత్రం సోమరి మేడం, పని చేత కాని వాడు. ప్రహ్లాదరావు గారు, ఎలాగో మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వీలవుతే ఆ పాపకి ఫ్రీగా ఎడ్యుకేషన్, ఆ పాప భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచన పెట్టండి, దృష్టి సారించండి అటువైపు. తప్పకుండా ఆ పాప ఇక్కడ ఉంటే 100% వాళ్ళ అమ్మమ్మ కూడా అన్నది, అయ్యా అమ్మ భూమి తెచ్చిపెట్టు, ఆమెను భవిష్యత్తు బాగుండాలని చదివిపించే ప్రయత్నం చేస్తా, నేను ఉచితంగా చదివిస్తా అని చెప్పిన. మీకు హాస్టల్ ఉందా అండి? స్కూల్లో, కాలేజీలో, అదే స్కూల్లో హాస్టల్ ఉందా మీకు? హాస్టల్ అకామిడేషన్ మేడం అంతా. మరి అయితే చూడండి, కొంచెం ఆ దిశగా ఆలోచించండి, ఆ పాపకు ఉన్న భవిష్యత్తు కొంచెం. తప్పకుండా మానవత్వంగా 100% ఆలోచన చేస్తా, ఆ పిల్ల భవిష్యత్తు కొరకు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.